పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు నాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఈనాటి సువిశేషంలో యుగాంతం గురించి, లోకాంతం గురించి తెలియజేస్తూ, నా నిమిత్తము మీరు నిందల పాలు అవుతారు, అవమానాలు భరిస్తారు, అలాంటప్పుడు మీరు సహనం వహించండి, నేను మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాను అని హామీని ఇస్తూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, లోకాంత్యం అనేది, ఆ యుగాంతం అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా సంభవిస్తుంది అని మనం ప్రశ్నించుకోకుండా, అది మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు వచ్చినా దాని కొరకు సిద్ధంగా ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాడు 2వ పట్టణంలో పునీత పౌలు గారు అంటూ ఉన్నారు, సోమరులుగా ఉండకుండా, పనిపాట్లు లేకుండా కష్టపడి పని చేసుకుంటూ మీ యొక్క బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వహించండి అని చెప్పి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విధంగా మన కర్తవ్యాన్ని, మన యొక్క బాధ్యతను నిర్వహిస్తూ ఆ ప్రభువుపై మన మనస్సును, మన జీవితాన్ని లగ్నం చేసి జీవించినప్పుడు మనం ఆ యుగాంతానికి, ఆ లోకాంతానికి సిద్ధంగా ఉన్నవారం అవుతాం. ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పూజ ఆరంభంలో మన యొక్క పాపాలు క్షమించమని ఆ ప్రభువుని వేడుకుందాం. గాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. భయమును, బాధను, ఒంటరితనమును, భయమును, బాధను, ఒంటరితనమును
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. దయచూపండి
దయామయులకు ఓ సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమునైన ఆనందం కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించి పరిపాలించు మా ప్రభువును, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె మీపై ప్రకాశించును. మొదటి పఠనము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 2వ వచనము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 2వ వచనము. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లా అనుచున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోవుచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. ఇక వారి సంబంధమైనదేదియు మిగులదు. కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును. మీరు బీళ్లకు పోవు లేగల వలె గంతులు వేయుదురు. ఇది ప్రభు వాక్కు. దేవా నీ కీర్తన పాడెదను, దేవా నీ కీర్తన పాడెదను. తనువునే తండ్రిగా చేసి మనసునే సితార చేసి, తనువునే తండ్రిగా చేసి మనసునే సితార చేసి, వేగువలే నే పాడెదన్, వేగువలే నే పాడెదన్ నీ దివ్య ప్రేమను నా ప్రభువా. దేవా నీ కీర్తన పాడెదను, దేవా నీ కీర్తన పాడెదను. నీ కార్యములెంతో ఘనమైనవి, నీ తలపులు ఎంతో మధురిమలు. నీ కార్యములెంతో ఘనమైనవి, నీ తలపులు ఎంతో మధురిమలు. నీ ఆలోచనలెంతో లోతైనవి, నీ ఆలోచనలెంతో లోతైనవి. నీ ఉనికి ఎంతో బలమైనది. దేవా నీ కీర్తన పాడెదను, దేవా నీ కీర్తన పాడెదను. పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు. పునీత చిన్నప్ప గారు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. నూతన నిబంధన పేజీ నెంబర్ 221. మమ్ము అనుసరింపవలేననియు మీకు తెలియను కదా. మేము మీతో ఉన్నప్పుడు సోదరులుగా ప్రవర్తింపలేదు కదా. మేము ఎవని వద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము కృషి చేసితిమి, శ్రమించితిమి. మీలో ఏ ఒక్కరికి బరువు కాకుండుటకై
రాత్రి పగళ్ళు పని చేసితిమి. మేము ఎట్లు చేసినది మీ నుండి సహాయము పొందు హక్కు లేక కాదు, మీకు ఆదర్శప్రాయంగా ఉండుటకే. పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు అని మీతో ఉన్నప్పుడు చెప్పి ఉంటిని కదా. మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారనియు, వారికి ఇతరుల వ్యవహారములలో తల తూర్చుట తప్ప వేరే పని లేదనియు మేము వినుండుటే ఇట్లు చెప్పుచున్నాము. క్రమబద్ధమైన జీవితమును గడపవలేననియు, జీవనోపాధికై కష్టపడి పని చేయవలేననియు యేసుక్రీస్తు నామమున అట్టి వారిని మేము శాసించి హెచ్చరించుచున్నాము. ఇది ప్రభుని వాక్కు. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. ప్రేమలో దాయుమయ్యా యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. కొండగా నీ ప్రేమ అండై ఉండగా నిలుతున్నయా నీ సన్నిధిలో. కొండగా నీ ప్రేమ అండై ఉండగా నిలుతుమయా నీ సన్నిధిలో. నడుపుమయా నా కాపరివై, వినియోగించుమయా నీ సాధనగా. వినియోగించుమయా నీ సాధనగా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము వచనములు 5 నుండి 19 వరకు. లూకా శుభవార్త 21వ అధ్యాయము వచనములు 5 నుండి 19 వరకు. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిలుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతటా యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడెను అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన,
మిమ్ము ఎవరునూ మోసగింపకుండునట్లుగా మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు కాలము సమీపించినది అని చెప్పుదురు, కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరును, కానీ అంతము అంతలోనే రాదు. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇవి అన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకు, చెరసాలకును అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజుల యొద్దకు, అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకొని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. మీరు అచ్చట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడవలదు. విరోధి మీకు ఎదురాడుటకు, మిమ్ములను ఖండించుటకు వీలు కాని వాక్కును, వివేకమును ప్రసాదించుదును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మును పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు, కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. మీ సహనము వలన మీరు ప్రాణములను దక్కించుకొందురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియులగు సహోదరి సహోదరులారా, నేటి మానవ సమాజమును మనం గమనించినట్లయితే మనకు ముఖ్యముగా 2 రకములైనటువంటి వర్గాలకు చెందిన ప్రజలు మనకు కనిపిస్తూ ఉంటారు. వారిని మనము మంచివారు అని, చెడ్డవారు అని పిలుస్తాం. నీతిగా, నిజాయితీగా, దేవుని బిడ్డలుగా జీవించేవారు అనేక కష్టాలకు గురి అవ్వటము, అనేక బాధలను అనుభవించటము, అందరి చేత నిరాకరింపబడి, ద్వేషింపబడి ఎంతో ఘోరమైన జీవితంను జీవించటము మనం గమనిస్తూ ఉన్నాం. కానీ మరొక ప్రక్క దేవునికి దూరమై, ఈ లోకము దాని వ్యామోహములకు బానిసై, డబ్బు అర్జనలో తమను అమ్ముకొని పేద ప్రజలను అణిచివేసి ఆర్భాటంగా జీవించే వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని బిడ్డలుగా జీవించే వారికి, నీతిగా నిజాయితీగా జీవించే వారికి ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ కన్నీరు ఏంటి? దేవునికి దూరంగా జీవించే వారికి ఈ సిరి సంపదలు, ఈ గొప్పతనం ఏంటి అనే ప్రశ్న మనలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానమే ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు. 40 సంవత్సరముల బానిసత్వం తరువాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వారి యొక్క వాగ్దాన భూమికి వచ్చినప్పుడు వారితో పాటు ఎస్రా, నెహెమీయా అనే ఇద్దరు కూడా తిరిగి వస్తారు. వారి సహాయంతో ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము దేవాలయమును తిరిగి పునర్నిర్మించుకుంటారు. అయితే ఎజ్రా, నెహెమీయా మరణించిన తరువాత ఇశ్రాయేలు దేశంలో గొప్ప కరువులు, ఎన్నో కాటకాలు వస్తాయి. వారికి వర్షాలు ఉండవు, పంటలు ఉండవు. దానివలన ప్రజలందరూ కూడా ఎంతో పేదవారవుతారు. యూదులలో కొంతమంది ధనికులు వీరిని చూసి బాధపడి, జాలి చెంది, సోదర భావముతో వీరిని ఏ విధంగానైనా ఆదుకోవాలి అని తమకున్నటువంటి ఆస్తిలో కొంత భాగం వారికిచ్చి వారిని కాపాడతారు. అయితే ఈ యొక్క కరువు వలన ధనికులు కూడా పేదవారవుతారు. కానీ మరొక పక్క కొంతమంది ధనికులు వారి యొక్క ధనాన్ని వారి దగ్గరే ఉంచుకొని వీరికి అప్పుగా ఇచ్చి వారి యొక్క పొలములను, భూములను, స్థలాలను తీసుకొని చివరికి కొంతమంది యూదులను బానిసలుగా చేసుకుంటారు. ఇటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి ఈ విధంగా మొరపెట్టుకుంటారు. నిర్గమకాండము 19వ అధ్యాయము 4 నుంచి 8 వచనం మనం చూసినట్లయితే, గరుడ పక్షి ఏ విధంగానైతే తన పిల్లలను కాచి కాపాడుకుంటుందో ఆ విధంగా నా యొక్క కట్టడలను పాటించి నా మార్గంలో జీవించే వారిని నేను కాపాడుతాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు.
ఆ వాగ్దానం గురించి ఇశ్రాయేలు ప్రజలు మరీ తిరిగి ప్రభువును గుర్తు చేస్తున్నారు. ప్రభువా, మాకు నీవు ఈ యొక్క వాగ్దానం ఇచ్చావు, మేము నీ కట్టడలను పాటిస్తున్నాము. కానీ చూడు, నీ కట్టడలను పాటించే మేము పస్తులుంటుంటే నీ కట్టడలను పాటించకుండా నీకు వ్యతిరేకంగా జీవించేవారు కడుపు నింపుకొని మంచి జీవితం జీవిస్తున్నారు. ఇదేనా నీ న్యాయము, ఇదేనా నీ ధర్మం అని ప్రభువును ప్రజలందరూ ప్రశ్నిస్తారు. అందుకు ప్రత్యుత్తరంగా ప్రభువు మలాకి ప్రవక్త ద్వారా ఈనాటి మొదటి పట్టణంలో వారికి సందేశాన్ని ఇస్తున్నాడు. ఆ దినమున, ఆ రోజున దుష్టులు, గర్వాత్ములు అందరూ కూడా గడ్డి వలె కాలిపోతారు, వారు నాశనమవుతారు. కానీ నా కట్టడలను పాటించి నాకు నిజమైన బిడ్డలుగా జీవించే వారి మీద నేను ఉదయకాల సూర్యుని వలె ప్రకాశిస్తాను అని ప్రభువు వారికి వాగ్దానం ఇస్తున్నారు. అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ధనము అవన్నీ కూడా ఉన్నట్లయితే మనం పేద ప్రజల పట్ల మన మనసు ఇప్పి వారికి సహాయం చేయకపోయినట్లయితే మనం కూడా నాశనం అవుతాము అని ప్రభు వారికి వాగ్దానం ఇస్తున్నారు. ఈనాటి మొదటి పట్టణానికి కొనసాగింపే ప్రభు యొక్క సువిశేషము. ప్రభు ఈ విధంగా చెప్తున్నారు, దుష్టులు నాశనం అవటానికి, మంచివారు రక్షణ పొందటానికి ఇంకా సమయం ఉంది. ఏ విధంగానైతే గోధుమ మొక్కలు, కలుపు మొక్కలు రెండు కలిసి పెరుగుతాయో ఆ విధంగా మంచివారు, చెడ్డవారు కూడా సమాజంలో కలిసి జీవిస్తారు. కానీ ఆఖరి దినమున ఏ విధంగానైతే గోధుమలను గిడ్డంగుల్లో వేసి కలుపు మొక్కలను కాల్చివేస్తారో అదే విధముగా మంచివారికి నిత్య జీవము, చెడ్డవారికి నిత్య మరణమును ఇస్తానని ప్రభువు చెప్తున్నారు. ప్రభువు జననంతో మొదలైనటువంటి నూతన యుగము ప్రభు మనుష్య కుమారుడుగా రెండవసారి వచ్చేదానితో ఈ యొక్క నూతన యుగము సమాప్తమవుతుంది. అయితే ఈ నూతన యుగము సమాప్తం అవటానికి ముందుగా కొన్ని సంభవిస్తాయి అని ప్రభు ఈనాటి సువిశేషంలో చెప్తున్నారు. ఆ సంభవించే ప్రక్రియలను 4 రకాలుగా మనం విభజించుకోవచ్చు. మొదటిగా 5వ అధ్యాయము, 6వ అధ్యాయము. ఇందులో ప్రభువు యెరూషలేము దేవాలయమును గురించి సంబోధిస్తున్నారు. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా యెరూషలేము దేవాలయమును వారు బానిసత్వం నుండి తిరిగి వచ్చిన వెంటనే ఎంతో గొప్పగా కట్టుకున్నారు. యెరూషలేము దేవాలయంను చూస్తే అబ్బా ఏమి కట్టడము, దాని నుంచి మనం చూపు మరల్చుకోలేము, అంత గొప్పగా కట్టుకున్నారు దాన్ని. కానీ ప్రభు చెప్తున్నారు, దీని మీద రాయి నిలవబడదు, అంటే ఇది నాశనం అవుతుంది. ప్రభు ప్రవచించిన విధముగానే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమన్ సైన్యము యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేశారు. ఇప్పుడు యెరూషలేము దేవాలయ స్థానంలో ఒక చిన్న గోడ మాత్రమే ఉంది, అక్కడ దేవాలయం లేదు. అదేవిధంగా పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నారు, మన దేహములు పవిత్రాత్మకు దేవాలయములు అని. మరి మన దేహములను చూసి మనం గర్వపడినట్లయితే మన దేవాలయాలు కూడా నాశనం కావించబడతాయి. కాబట్టి మన దేహమును చూసి, మన అందచందాలను చూసి మనము మురిసిపోకుండా దేవునికి ఏ విధంగా మన యొక్క శరీరంలో ఉపయోగపడగలవు అన్న దాని గురించి ఆలోచించి దాని ప్రకారం జీవించాలని 5వ వచనము 6వ వచనం మనకు బోధిస్తున్నాయి. తరువాత 7వ అధ్యాయం నుంచి మనం గమనించినట్లయితే ప్రభువు నకిలీ మెస్సయాల గురించి ప్రస్తావిస్తున్నారు. ప్రభు ఏం చెప్పారు? నేనే మెస్సయానని చెప్పారు. కానీ అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 35వ వచనం నుండి 36వ వచనం మనం గమనించినట్లయితే గలిలీయుడైనటువంటి యూదా అనే అతను, తెయేదా అనే అతను, 2 వ్యక్తులు మేమే మెస్సయాలమని ఎంతోమంది యూదులను భ్రమపెట్టి వారిని వారి వైపు మరల్చుకొని వారిని దూరంగా తీసుకొని పోయారు. అయితే ఎప్పుడైతే గలిలీయుడైన యూదా, తెయేదాలు చంపబడ్డారో అప్పుడు ఆ ప్రజలందరూ కూడా చెల్లాచెదరయ్యారు. వారే కాదు, నేటి సమాజంలో కూడా ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం, నేనే దేవుడిని చెప్పుకుంటున్నారు. వారిని చూసి మీరు భ్రాంతిపడి వారి దగ్గరికి వెళ్ళవద్దు అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. 3వదిగా సంక్షోభాల గురించి ప్రభు మాట్లాడుతున్నారు. దేశం మీద దేశం యుద్ధం చేయటం, మతం మీద మతం యుద్ధం చేసుకోవటం, అనేకమైన కరువులు,
కాటకాలు, తెగుళ్ళు, ఘోరమైనటువంటి జబ్బులు, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేయటం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో ఎన్నో సంభవించాయి. సునామీ అయితేనేమి, రకరకాల భయంకర వ్యాధులైతేనేమి, ఇటువంటి ఎన్నో సంభవించాయి. అయితే వీటన్నిటిని చూసి కూడా మీరు భయపడవలదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ వచ్చినంత మాత్రాన అప్పుడే అంతము రాదు అని కూడా ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. 4వదిగా వేదహింసలు. ప్రభువు జీవించిన కాలంలో ప్రభు ఈ విధంగా చెప్తున్నారు, నా నామమున మిమ్మలను అందరూ ద్వేషిస్తారు, అందరూ హింసిస్తారు, మీరు ఘోరమైనటువంటి బాధలు అనుభవిస్తారని చెప్తున్నారు. ప్రభువు చెప్పినటువంటి ప్రవచనము అపోస్తల కార్యములను గమనించినట్లయితే అపోస్తల కార్యము మొత్తము కూడా వేదహింసల గురించి మనకు బోధిస్తూ ఉంది. స్తీఫానుతో మొదలుపెట్టినటువంటి వేదహింస పునీత చిన్నప్ప గారిని హింసించడంతో అపోస్తల కార్యములు ఆగిపోతుంది. కానీ ఆ తరువాత జరిగినటువంటి వేదహింసలు ఇంకా ఘోరంగా ఉండేవి. క్రీస్తు శకం 313వ సంవత్సరం వరకు కూడా మేము క్రైస్తవులము అని చెప్పుకోవటానికి కూడా క్రైస్తవులు భయపడేవారు. అంత ఘోరమైనటువంటి హింసలు జరుగుతూ ఉండేవి. అయినా కానీ ప్రభు చెప్తున్నారు, మీరేం భయపడవలదు అని. మీ యొక్క వెంట్రుక కూడా రాలిపోదు అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు నా యందు విశ్వాసం ఉంచి నా కట్టడలను పాటిస్తే మీకు ఏ హాని జరగదని చెప్తున్నారు. అయితే మనము మన యొక్క అత్యుత్సాహము తోటి ఈనాటి మనం చూసుకుంటూ ఉన్నాం. లోకాంతం అని ఎక్కడ చూసినా మనం వింటూ ఉన్నాం. కొరియా దేశంలో ఒక పాస్టర్ చెప్పారు, లోకము అంతమైపోతుందని. తర్వాత 2012 డిసెంబర్ 12 లోకం అంతమవుతుందని చెప్పారు. వెంటనే 2012 సినిమా తీశారు. తర్వాత ఇప్పుడు మరి 2020 లోకం అంతమైపోతుందని చెప్తున్నారు. ఈ లోకం అంతమైపోతుందని ఎంతమంది చెప్పినా కానీ మీరు భయపడవలదని చెప్తున్నారు. ఎందుకంటే ఆ గడియ ఆ రోజు ఎప్పుడు వస్తుందో ప్రభువుకే తెలియదు. ప్రభు చెప్తున్నారు, ఆ గడియ ఆ రోజు ఎప్పుడు వస్తుందో తండ్రి దేవునికి మాత్రమే తెలుసు. తండ్రి దేవుడు ఎప్పుడు నిర్ణయిస్తే ఆ రోజు అప్పుడే జరుగుతుంది. అయితే ఈనాడు 2వ పట్టణంలో తెస్సలోనియ ప్రజలు అంతిమ గడియ వచ్చేసింది, దగ్గరలోనే ఉంది అని చెప్పేసి పని పాటలని మానేసి సోమరిపోతులుగా జీవిస్తూ పక్కన వాళ్ళ ఆస్తిని కూడా తింటూ గడుపుతూ ఉండేవారు. వారందరికీ కూడా పుణ్య చిన్నప్ప గారు ఈ విధంగా చెప్తున్నారు, మీరు ఎప్పుడో జరగబోయే దాని గురించి, మీకు తెలియని దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. మీరు ఇప్పుడు జీవించాల్సిన జీవితము ఇప్పుడు కరెక్ట్గా జీవించండి. అప్పుడు ఆ రోజున మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మంచి చేయటంలో మీరు అలసిపోవద్దు అని పునీత చిన్నప్ప గారు తెస్సలోనియ ప్రజలను హెచ్చరిస్తున్నారు. అయితే ఎప్పుడో సంభవించబోయేటువంటి ఈ సంక్షోభాల గురించి, ఈ వేదహింసల గురించి ప్రభువు ముందుగానే ఎందుకు అపోస్తలులకు బోధించారు అని మనం గమనించినట్లయితే అందుకు మనకు ముఖ్యంగా 3 కారణాలు కనిపిస్తాయి. మొదటిగా, వారు తమ స్వశక్తి మీద తాము ఆధారపడకుండా ఎల్లవేళలా దేవుని మీద ఆధారపడి జీవించాలని ప్రభువు వీటి గురించి ముందుగానే ప్రవచించారు. రెండవదిగా, ఈ సంక్షోభాలు జరిగినప్పుడు అయ్యో భూమి అంతరించిపోతుంది అని వారు భయపడకుండా ఉండటం కోసమై ప్రభువు ఈ ప్రవచనాలని ముందుగానే ప్రవచించారు. చివరిగా, ఇటువంటి సంక్షోభాలు జరిగినప్పుడు వారు తమ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా దృఢమైన విశ్వాసముతో, ఆత్మస్థైర్యముతో ఇటువంటి వేదహింసలన్నింటినీ కూడా ఎదుర్కొని సహనముతో ప్రభు యొక్క రాకడ కోసం నిరీక్షించాలి అని ప్రభువు ముందుగానే ఈ యొక్క ప్రవచనాలని ప్రవచించారు. అయితే మరి నేడు మన జీవితాలను మనం పరిశీలించుకుందాం. మనము మన యొక్క జీవితాలలో ఎక్కువగా మన మీద మనం ఆధారపడి జీవిస్తున్నామా, లేక ప్రభు మీద ఆధారపడి జీవిస్తున్నామా? మనం సాధించిన విజయాలకు, పొందినటువంటి ఘనతలకు మనమే గొప్పగా చెప్పుకుంటున్నామా, మనమే మెచ్చుకుంటున్నామా, లేకుంటే అవన్నీ కూడా ప్రభు దయచేసినటువంటి గొప్ప మేలులుగా మనము భావిస్తున్నామా?
మనకు వచ్చినటువంటి చిన్న కష్టాలను చూసి మనం హడలిపోయి, అయ్యో నాకు మాత్రమే ఈ కష్టం వచ్చింది, నేను మాత్రమే బాధపడుతున్నానని చెప్పేసి బాధల్లో కూర్చున్నామా? లేకుంటే ఈ బాధలు నాకు రేపటి దినానికి నిత్య జీవానికి మార్గాలు అవుతాయి అని చెప్పేసి మనము ఆలోచిస్తున్నామా? మన జీవితాలను మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే మానవ జీవితము నీటి బుడగ వంటిది. యెషయా ప్రవక్త చెప్తున్నారు, మానవుని యొక్క జీవితము గడ్డి పువ్వు వంటిదని. అది ఎప్పుడు పూస్తుందో ఎప్పుడు రాలిపోతుందో మనకు తెలియదు. అటువంటి జీవితం మీద మనం ఎన్నో మమకారాలు పెట్టుకున్నాం. అయితే ప్రభువు చెప్తున్నారు, ఆ మమకారం ఉండొచ్చు, ఎందుకంటే ప్రభు ఇచ్చిన జీవితం మీద మమకారం ఉండొచ్చు, కానీ ఆ మమకారం కంటే ఎక్కువగా కూడా మన యొక్క ఇచ్చిన జీవితంలో ప్రభువుకు మనము ఏ విధంగా సహాయపడగలుగుతున్నాం, ప్రభువు మనం మన యొక్క జీవితాల ద్వారా ఏ విధంగా నలుగురికి తెలియజేయగలుగుతున్నాం అనే విషయాన్ని గురించి మనము ఎక్కువగా ఆలోచించాలి. అందుకనే నేడు మనము ఈ యొక్క దివ్య పూజలో ప్రభువును వేడుకుందాం. దేవా, నేను చిన్న ప్రాణిని, ఈ యొక్క చిన్న ప్రాణంలో ఉన్నటువంటి కష్టాలను, బాధలను, కన్నీళ్లను, అవమానాలను, శిక్షలను ధైర్యంగా ఎదుర్కొని నేను నీకు నిజమైన బిడ్డగా, నిజమైన సాక్షిగా నిలవటానికి నాకు కావలసిన శక్తిని దయచేయమని ఈ యొక్క దివ్య పూజలో ప్రభువుని వేడుకుందాం. అట్లయినా మనము మన యొక్క జీవితాలను శుద్ధీకరించుకొని ప్రభు యొక్క రెండవ రాకడ కోసము మనల్ని మనము సమాయత్తపరచుకోవచ్చు. ఆమేన్. శ్వాసాన్ని వ్యక్తం చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పుతైన సర్వేశ్వరుని సృష్టిస్తున్నారు. నీ మనముస్తున్నాను. ఇతర పవిత్రాత్మల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన లేచును. పరలోకమునకి సర్వశక్తి గల ప్రతైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును సూచిస్తున్నాను. దయగల సర్వేశ్వర ప్రభు, ఈ యొక్క చక్కని అవకాశాన్ని మాకు దయచేసి ఈ మా దేవాలయంలో చేరి మిమ్మల్ని ప్రార్థించే ఈ యొక్క సమయాన్ని మాకు దయచేసినందుకు మీకు వందన సమర్పణ చేస్తూ ఉన్నాం. దయగల దేవ, మేమంతా మీ బిడ్డలం, మీరు మా తండ్రి. మేము చేసే ప్రతి ప్రార్థనకు కూడా ఆలకిస్తారని మా విశ్వాసం. అలాంటి మేమంతా కూడా మీ బలిపీఠము చుట్టూ చేరి మిమ్మల్ని ప్రార్థన చేస్తూ ఉన్నాం, అర్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థనను దయతో ఆలకించమని వేడుకుంటూ ఉన్నాం. మీ సమాధానము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల దేవ, మా తిరుసభను దీవించండి. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని దీవించి కాచి కాపాడండి. వారు ఈ యొక్క క్రైస్తవ లోకాన్ని, కథోలిక సంఘాన్ని నడిపే శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, వివేకాన్ని దయచేయమని, వారికి మంచి ఆరోగ్యాన్నిచ్చి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల దేవ, ఈ మా దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేశంలోని ప్రజలందరూ కూడా సఖ్యత కలిగి, సమాధానం కలిగి, శాంతితో జీవించేలా, ఒకరికొకరు అర్థం చేసుకుంటూ జీవించేలా, అదేవిధంగా మా దేశ నాయకులందరినీ కూడా దీవించండి. దేశ నాయకులు స్వార్థాన్ని వీడి నిస్వార్థంతో దేశాన్ని పరిపాలించేలా, ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడేలా ప్రజలు వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల దేవా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు వాక్యం ద్వారా మాకు తెలియజేస్తూ ఉన్నారు. యుగాంతం అనేది, లోకాంతం అనేది రాబోతూ ఉంది. ఎప్పుడు ఎలా అని
మాకు మాత్రం తెలియదు. అందుకు సంసిద్ధంగా తయారుగా ఉండాలని కోరుతూ ఉన్నారు. ఆ తయారుగా ఉండాలంటే మా జీవితాలను మీపై లగ్నం చేసి, మీపై విశ్వాసం ఉంచి, మీ యొక్క వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చి ఆ వాక్యాన్ని జీర్ణం చేసుకొని మా జీవితాల్లో ఆ వాక్యాన్ని ఆచరణలో పెట్టేలా మమ్మందరినీ కూడా దీవించమని, తద్వారా మేము ఆ లోకాంత్యం ఎప్పుడు వచ్చినా సంసిద్ధంగా ఉండడానికి, సముఖలంగా ఉండడానికి మమ్మల్ని తయారు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈ బలిపీఠము చుట్టూ చేరి ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డ ప్రార్థనలు, కోరికలు, విన్నపాలు, మొరలు అన్నింటినీ కూడా మీకు సమర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా అవసరాలన్నీ కూడా మీరు దయతో చేకొని మా జీవితాల్లో వాటిని నెరవేర్చమని నుండి విశ్వాసంతో వేడుకుంటూ ఉన్నాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల దేవ, మా విచారణలోని బాలబాలికల కొరకు, యువతి యువకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సువార్త విలువలు కలిగి, మానవతా విలువలు కలిగి జీవించేలా గుడికి వచ్చి దివ్య ప్రసాదాన్ని స్వీకరించే బిడ్డలుగా వారిని దీవించమని, వారిలో పరివర్తనను దయచేయమని, మంచి బిడ్డలుగా ఎదిగేలా వారిని ప్రేరేపించి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన సొంత అవసరాలను కూడా ఆ ప్రభు యొక్క పవిత్ర పాదాల చింత ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. దయగల సర్వేశ్వర, మీరు మీ దివ్య కుమారుణ్ణి మా కొరకు ఈ లోకానికి పంపించి ఉన్నారు. మీ దివ్య కుమారుని ద్వారా మాకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. మీరు భయపడవలదు, మీ తల వెంట్రుక కూడా ఊడదు, నేను మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను అని హామీ ఇస్తూ ఉన్నారు. అలాంటి మేము మీపై ప్రగాఢ విశ్వాసం ఉంచి, మీపై నమ్మకాన్ని ఉంచి మా జీవితాన్ని మీకు విడిపెట్టి జీవించేలా మమ్మందరిని కూడా దీవించమని, మా యొక్క ప్రార్థనలను కూడా ఆలకించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సమర్పించేదా ప్రభు, సమర్పించేదా మా దీన కానుకలు, సమర్పించేదా మా దీన కానుకలు, సమర్పించేదా సమర్పించేదా ప్రభు, సమర్పించేదా మా దీన కానుకలు, సమర్పించేదా మా దీన కానుకలు, సమర్పించేదా మా పరమ ఫలములను సమర్పించెదా, మా పరమ ఫలములను సమర్పించెదా, మా పేద కానుకలు సమర్పించెదా.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థింపుడు. ప్రభువా, ఈ నామస్మరణ కొరకును మన ఏకయు ప్రయోజనము కొరకును మీకు ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. దయామయులకు ఓ సర్వేశ్వర, మహావైభవముతో నిండియున్న నీ సమక్షములో మేమర్పించు ఈ బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవనమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానములనడు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్మందరినీ పాప మరణం నుండి విముక్తులను చేశాను. తద్వారా ఎన్నుకొనినబడిన జాతి, రాజరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలను అనే కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుతున్నాము. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసురులతోనూ, అధిపతులతోనూ, పరలోకతలములన్నింటితోనూ ఏకమై మేము మహిమాగీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు. పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు. పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వర, దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు. పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు.
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిడతము పిలుచుతున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పుచింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు
అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకరిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ త్రిసభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసములతో జపించుదము. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడినగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునది భూలోకం నెరవేరునగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీ
శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపాలు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము, నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము, యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాలను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనమంతా కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములక తీర్పుగాను కనడవనక మీ కనికరమును బట్టి భద్రతగాను ఔషధముడనక ఆమె కాపాడుగాక.
dear brothers and sisters. Good morning, Father. జ్ఞాన వివాహ ప్రకటన ఇక్కడ నుండి వారందరికీ తెలియచేయడం ఏమనగా, సిద్ధం ఆనందరెడ్డి విజయ కుమారుడైన సిద్ధం రెడ్డి శశిధర్ రెడ్డికి మరియు బాసాని జగన్మోహన్ రెడ్డి జ్యోతి మంజుల కుమార్తె అయిన బాసాని ప్రియాంకకు దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగబోతున్నది కనుక రక్త సంబంధమైన, బియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతరమైన విఘ్నములు ఏవైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ స్వామికి తెలియపరచవలసిన అప్పు. ఇది మొదటి ప్రకటన. అనౌన్స్మెంట్స్. ఈరోజు 33వ సామాన్య ఆదివారము. వచ్చే ఆదివారము క్రీస్తు రాజు మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. డిసెంబర్ 1వ తేదీన మనం ఆగమన కాలాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. వచ్చే ఆదివారంతో మన విశ్వాస సంవత్సరము ముగింపు. అదేవిధంగా ఈ ముగింపు సందర్భంగా మన విచారణలో వచ్చే గురువారం బేస్తవారం రోజున నైట్ విజిల్, రాత్రి అంతా కూడా ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాం. మన మర్యాదల సభ్యులందరూ కూడా ఈ యొక్క నైట్ విజిల్ని నిర్వహిస్తారు. మీకు వీలున్న వారు ఆ నైట్ విజిల్లో పాల్గొనాలని ప్రత్యేక విధంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ నైట్ విజిల్ గురువారం రాత్రి 10 గంటల నుండి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు ఉంటుంది. నిన్నటి రోజున గంటారాధన కొరకు మన మర్యాదల సభ్యులు, మన ప్యారిస్ కౌన్సిల్ మెంబర్స్ కొంతమంది, ఇంకా కొంతమంది మన విచారణ క్రైస్తవులు పాల్గొని ఉన్నారు. చక్కగా ఈ యొక్క ఆరాధన నిర్వహించి ఉన్నారు. ప్రత్యేక విధంగా వారందరికీ మీ అందరి తరపున నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారంలో మనం జరుపుకోబోయే పండుగలు: రేపు 18వ తేదీ పునీత పేతురు పౌలుల బసిలికా పండుగ, 21వ తేదీ మరియ మాత సమర్పణ పండుగ, 22వ తేదీ పునీత సిసిలియమ్మ గారి పండుగ. మదర్ తెరీసా జీవితంపై స్టేజ్ ప్లే వచ్చే నెల 9, 10వ తేదీల్లో శిల్పకళా వేదిక హైటెక్ సిటీ నందు జరుపుకుంటూ ఉన్నాం. జరగబోతూ ఉంది సాయంత్రం 7 గంటల నుండి. టికెట్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. కొంచెం సాక్రిఫైస్ చేయండి, త్యాగం చేయండి. మీరు ప్రార్థింపుడు, ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు అని ప్రభువు పలుకుచున్నారు. ప్రార్థించుదము. దయామయులకు ఓ సర్వేశ్వర, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్యబలిని సమర్పించితిమి. ఇది మా యందు నీ ఎడలగల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వెంబడింతును మరియా, నీ నీడ నిలు
నిలుతుము మా